ఎందుకంటే మేము ఏ రోజు కూడా యాటిట్యూడ్ బిహేవియర్ ఇలా ఎప్పుడు మాకు లేదు, అది ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు కూడా. నాకు వీడియోస్ ఎంత ఇంపార్టెంటో, నన్ను సపోర్ట్ చేస్తున్నాయి మీరు కూడా నాకు అంతే ఇంపార్టెంట్. సో అనే మ్యారేజ్ ఎప్పుడు డోంట్ స్కిప్. యాక్చువల్గా మ్యారేజ్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ నాని పింకీ? సో బేసిక్గా నాని పింకీ అన్య వద్దిన హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో రీసెంట్ బ్లాగ్స్లో మీరు ఇస్తున్న సపోర్ట్, మీరు ఇస్తున్న లవ్, మీరు ఇస్తున్న కేరింగ్, వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ దట్. విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. సో ఏంటి ఈరోజు వ్లాగ్ ఏంటని ఎప్పటి నుంచో ఇందాకలా 2 days నుంచి డిస్కషన్ చేస్తున్నాం, ఏం వ్లాగ్ చేద్దాం అంటే ఏం చేస్తాం, ఏదో ఒక మంచి కంటెంట్ చూసుకొని చేద్దాం అనుకున్నా. కానీ రీసెంట్గా కొన్ని కామెంట్స్లో అన్న మీరు లైవ్ రండి అని అడుగుతున్నారు. సో ఇంకా లైవ్ వచ్చిన ఈ రోజు మేము ఈ వీడియో చేయాలనుకోలేదు. మేము ఈ రోజు డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అనుకున్నాము. కానీ మీరు క్వశ్చన్స్ అసలు మేము పెట్టిన ఒక 10 minutesకి మాకు ఎన్ని రెస్పాన్సెస్ వచ్చాయంటే చాలా రెస్పాన్సెస్ వచ్చాయి. మాకు చదువుకోవడానికి 1 hour పట్టింది అనమాట ఆ రెస్పాన్సెస్ అన్నీ. సో ఇంకా ఈ వీడియో చేసేద్దాంలే ఈరోజు, ఇంకా దాటేస్తే చాలా రెస్పాన్సెస్ వస్తే చదువుకోవడానికి కూడా ఉండవు అని చెప్పేసి మేము ఇప్పటికిప్పుడు ఆ వీడియో స్టార్ట్ చేసాం. సో బేసిక్గా ఏంటంటే గైస్, నేను లైవ్ వచ్చినా సరే మీరు నాకు క్వశ్చన్స్ అడుగుతారు, నేను దానికి ఆన్సర్ చెప్తా. సో నేనేంటంటే లైవ్ రాకుండా ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టా. మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూస్తే నాది ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టా. అందరూ చాలా క్వశ్చన్స్ పెడుతున్నారు. వాళ్ళకైతే క్లియర్గా చెప్పేసి ఆస్క్ మీ క్వశ్చన్ దగ్గర ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను యూట్యూబ్ బ్లాగ్లో ఆన్సర్ చేస్తా అని చెప్పా. సో నేను త్రిష ఇద్దరం పెట్టడం అనేది జరిగింది. క్వశ్చన్స్ అయితే మామూలుగా రాలేదండి, మంచి మంచి క్వశ్చన్లు అడిగారు, చాలా మంచి క్వశ్చన్స్. నువ్వు త్రిష కూడా స్టోరీ పెట్టింది, నేను కూడా స్టోరీ పెట్టా. సో ఇద్దరం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళ నేమ్ కూడా చదువు, వాళ్ళ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయి. ఫస్ట్ నేను చేయను, నువ్వు చేస్తావు. ఓకే. సో ఏంజల్ గర్ల్, త్రిష అక్క సూపర్, మై నేమ్ ఈజ్ ఐషా, ప్లీజ్ రిప్లై ఇన్ యూట్యూబ్ బ్లాగ్, ఐఎమ్ వెయిటింగ్. హలో ఏంజల్ గర్ల్. సో నువ్వు ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆర్ యూట్యూబ్ కామెంట్స్లో నువ్వు ఎక్కడ కనిపించినా సరే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే మన ఫ్యామిలీ అందరికీ నేనైతే రిప్లై ఇస్తూనే ఉంటాను. లాస్ట్ బ్లాగ్లో త్రిష చెప్పింది మీకు, యూట్యూబ్ వీడియో అప్లోడ్ అయిన 2-3 hours వరకు సిస్టమ్ ముందు లేవని బేసిక్గా నేను. ఎందుకంటే నాకు వీడియోస్ ఎంత ఇంపార్టెంటో, నన్ను సపోర్ట్ చేస్తున్నాయి మీరు కూడా నాకు అంతే ఇంపార్టెంట్. సో మీరు ఏం పెట్టినా కామెంట్స్ నేను దానికైతే రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా. నేను చదువుతాను. ఫ్యాన్ పేజ్ ఇది. ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు అక్క, మీరా బావా? సో బేసిక్గా కాంప్రమైజ్ విషయంగా వస్తే ఎప్పుడో త్రిషానే అవుతుంది. నేను ఈ విషయంలో అబద్ధం చెప్పాలనుకోవట్లే, అదే నిజం అందరికీ తెలుసు కదా. సో గైస్, కాంప్రమైజ్ విషయం వస్తే ఎప్పుడు త్రిషానే. ఎందుకంటే నేను కొన్నిట్లో కాంప్రమైజ్ అవుతా, బట్ అన్నిట్లో అవును. బట్ త్రిష మాత్రం సిచ్యువేషన్కి తగ్గట్టు అలా వెళ్ళిపోతుంది అనమాట, అంతే. సో cuteness ka baap, hello cuteness ka baap, you both are very special to me, I am big fan of you both, I want to meet you both one day, will you accept it please? Yeah sure ma. మీకు ఏంటంటే ఎప్పుడు నేను బయట ఎక్కడ కనిపించినా సరే మేము చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాం బేసిక్గా. మీరు ఎప్పుడు ఎవరు మాతో మాట్లాడాలనుకున్నా సరే మమ్మల్ని చూసినప్పుడు మాతో మాట్లాడితే మేము చాలా లైక్ ఎలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలా మన ఫ్యామిలీ మెంబరే, ఇలా మనం తెలిసిన వాళ్ళే మనతో మాట్లాడుతున్నారని చెప్పేసి. ఎందుకంటే మేము ఏ రోజు కూడా యాటిట్యూడ్ బిహేవియర్ ఇలా ఎప్పుడు మాకు లేదు, అది ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు కూడా. ఇప్పుడు ఎవరో అడుగున్నారు, త్రిష అక్క మీకు ఎన్ని టాటూస్ ఉన్నాయి త్రిష అక్క? ఎవరో రామ్ జాను అంట. నాకైతే టోటల్గా 5 ఉన్నాయి అనమాట. 5 కదా, 5 టాటూస్ ఉన్నాయి. నేను అవి పెడతాను ఒక్కసారి. చాలా మంది ఇంకా అవి ఒక 4 to 5 members అదే అడిగారు, నేను పెడతాను. బేసిక్గా దీనికి టాటూస్ లాస్ట్ కొన్ని ఇయర్స్ ముందు వరకు వీళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయలే, బట్ తర్వాత ఇంకా అలా వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేసారు. కానీ టాటూస్ కూడా నేను అన్ని ఓపెన్ స్పేస్ లో ఎప్పుడు నాకు టాటూస్ ఉండవు, మోస్ట్లీ అన్ని క్లోజ్ లోనే ఉంటాయి. అన్ని క్లోజ్ లోనే ఉంటాయి. ఎందుకంటే ఏవియేషన్ ఫీల్డ్ కి వచ్చేసరికి టాటూస్ అనేవి ఎక్స్పోజింగ్ ఉండకూడదు అనమాట. సో అన్ని క్లోజ్ టాటూస్ ఉంటాయి కాబట్టి మీకు తెలియకపోవచ్చు. సో ది రెడ్ ఐస్ 1 2 3 హాయ్ హలో. సో అనే మ్యారేజ్ ఎప్పుడు డోంట్ స్కిప్. యాక్చువల్గా మ్యారేజ్ అక్కడ ఉన్నదే చదువుతున్నా నేనే, నాకేం చెప్పట్లే. అనే మ్యారేజ్ ఎప్పుడు డోంట్ స్కిప్. సో మాకు అసలు ఆ టాపిక్ వరకు డిస్కషన్ వెళ్ళలేదు. మ్యారేజ్ అంటే చేసుకుంటాం, ఇంకా చాలా టైం ఉంది అనే ఫీలింగ్ లోనే ఉన్నాము. ఫస్ట్ ఇంకా అయితే అక్క ఉన్నారు కదా, వాళ్ళు అయిపోయాక వాళ్ళదైనా ఒక 3 years తర్వాత ఇంకా అలా. సో బేసిక్ గా లైఫ్ సెటిల్మెంట్ అన్ని చూసుకొని ఇవన్నీ చూసుకొని చేసుకునేసరికి చాలా ఇయర్స్ పడుతుంది. సో మీ ఫ్యామిలీతో వీడియో చేయొచ్చు కదా వదినా అంట. సమ్ మా అమ్మ ఎవరో
మా ఫ్యామిలీతో నేను వీడియోస్ చేస్తాను. వీళ్ళ ఫ్యామిలీతో వీడియోస్ యాక్చువల్గా ఏంటంటే ఈ ఛానల్లోనే నేను వీళ్ళు ఇంటికి వెళ్ళి లైక్ అడుగుతున్నారు చాలా పీపుల్ కూడా అన్న, ఆ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నేను చెప్తాను. సో వీళ్ళు హోమ్కి వెళ్ళి వీళ్ళ మామ్ డాడ్తో నేను వాళ్ళతో నాకు ఎలా ఉంటుంది, వాళ్ళతో నా వైబ్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూపిస్తాను నేను. అది మాత్రం హైలైట్ వీడియో అయిపోతుంది అప్పుడు యూట్యూబ్ మొత్తంలో. ఫన్నీ ఉంటుంది. సో హాయ్ ఏంజల్ అక్కి, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ నాని పింకీ? సో బేసిక్గా నాని పింకీ అన్య వద్దిన అంటే వీళ్ళు ఎలా అంటే నాకు ఒక బ్యాక్ బోన్ టైప్ అనమాట. వీళ్ళు నాకు ఎప్పుడు ఇచ్చే సపోర్టే ఈ రోజుకి కూడా నేను ఈ స్టేజ్లో నన్ను తీసుకొచ్చింది. వీళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్తారు. నాకు ఏదైనా నేను ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే నాకు గైడ్ చేస్తారు. సో దేవర్ లైక్ పేరెంట్స్ ఫర్ అస్ అనమాట. అంతే అంతే, అది ట్రూ, అది మాత్రం ట్రూ. మౌని అంట, మీ పేరెంట్స్ అసలు ఎక్కడ ఉన్నారో అని అడుగుతున్నారు. మా పేరెంట్స్ ఎక్కడో లేరు, పక్క వీధిలోనే ఉంటారు. నేను మా ఇంట్లో నుంచి ఇక్కడికి వీడియోస్ చేయడానికే వస్తాను, నేనేమి ఇక్కడే ఉండిపోవట్లేదు. అందరూ అదే అడుగుతున్నారు, మీరు ఇక్కడే ఉంటారు, మీ పేరెంట్స్ ఏ ఊర్లో ఉంటారు అని. లేదు, జస్ట్ పక్క వీధిలోనే ఉన్నారు. బేసిక్గా ఏంటంటే వీల్ హోమ్ మా హోమ్ చాలా నియర్ బై అనమాట. సో దానివల్ల ఏంటంటే పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు కాబట్టి రావచ్చు వెళ్ళచ్చు. ఎప్పుడు షూట్స్ ఉన్నా నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది వచ్చి వెళ్ళిపోవడానికి. అందుకే మీకు ఎప్పుడు ఇక్కడే కనిపిస్తాను. సో ఐఎమ్ అనన్య 626. హాయ్ అనన్య. సో వెన్ డిడ్ యువర్ లవ్ స్టార్ట్ అన్న? సో మీరు మా లవ్ వీడియోస్ ఆ స్టోరీని ఆల్రెడీ చెప్పేశాను. సో బేసిక్గా మీరు చెప్పమ్మా. ఎలా పిలుస్తున్నావు? లేదు. సో మీరు ఆ వీడియోస్ చూసిన వాళ్ళకి అయితే ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. అండ్ నువ్వు అడిగావు కాబట్టి నీకు చెప్పేస్తున్నా, మా లవ్ స్టోరీ మా 8th క్లాస్లో స్టార్ట్ అయింది. అరౌండ్ విచ్ ఇయర్ అది? 2013-14 ఐ గెస్. అప్పుడు స్టార్ట్ అయింది. సో లవ్ వీడియోస్లో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. క్లారిటీ ఉంటుంది. యశస్విని అంట, ఫస్ట్ ట్రిప్ ఎప్పుడు వెళ్ళారు? యాక్చువల్గా ఫస్ట్ ట్రిప్ మేము ఇన్ని ఇయర్స్లో కూడా మనాలి వెళ్ళాం. అది కూడా రీసెంట్లీగానే వెళ్ళాం, జనవరిలో వెళ్ళాం. ఈ ఇయర్ జనవరి 2024 జనవరిలో ఫస్ట్ ట్రిప్ వెళ్ళాం మేము. అదే మా ఫస్ట్ సోలో ట్రిప్, అదే ఫస్ట్ ట్రిప్ కూడా. మేము నార్మల్ స్కూల్స్లో వెకేషన్స్కి వాటికి వెళ్తాం కానీ వన్ డే కంటే ఎక్కువ ఉండింది లేదు. ట్రిప్ అంటూ ప్రాపర్గా వెళ్తే మనాలియే. బేసిక్గా అది వ్లాగ్ చేయలేదంటే అప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, అప్పటికి అంతే. లేదంటే ఆ వ్లాగ్స్ కూడా పెట్టేవాడిని. ఓయ్ మను, హాయ్ మను. మీ ఇద్దరు లవర్సా? మీ ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? చేస్తే మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఒక లవ్ సక్సెస్ఫుల్గా ఉంటే అది చూసి హ్యాపీగా ఉండే పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు. బట్ మన ఫ్యామిలీకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా అంత సపోర్టివ్గా అలా ఉన్నందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మను. కావ్యాక్షి ప్రకాష్ అంట, హూ సెడ్ ఐ లవ్ యూ ఫస్ట్ అని పెట్టారు. కావ్యాక్షి ప్రకాష్ అంటే నా కజిన్. ఫోన్ చేసి పెట్టించుకున్నట్టు ఉన్నావు. అంత సీన్ లేదు, చెప్పు. సో గైస్ ఫస్ట్ అయితే నేనే ప్రపోజ్ చేశాను. అది మీకు చెప్పలేదు, లాస్ట్ వీడియోలో కూడా ఓపెన్ అవ్వట్లేదు అసలు. చెప్పాను కదా లవ్ స్టోరీ పార్ట్లో. ఏంటో చెప్పు. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్? ప్రెటీ సోల్. హాయ్ ప్రెటీ సోల్. సో నా ఫేవరెట్ పర్సన్ వచ్చేసరికి ఎప్పుడు మమ్మీ డాడీయే, పేరెంట్స్ నాకు ఎప్పుడున్నా. ఎందుకంటే అన్య వదిన కూడా నా ఫేవరెటే, త్రిష నాకు కూడా ఫేవరెటే. బట్ స్టిల్ వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా నా ఫేవరెటే. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఈరోజు లేం. హనీ క్యూటీ అంట, లవ్ సిరీస్ చేయొచ్చు కదా అక్క, 1 million వస్తేనే చేస్తారా లేకపోతే ముందే స్టార్ట్ చేస్తారా అని అడిగారు. లవ్ సిరీస్ అయితే ఇప్పటికేం ప్లాన్స్ లేవు, చేద్దాం. యాక్చువల్గా బిందాస్ సిరీస్ అవుతుంది కదా, సో అది అయిపోయాక లవ్ సిరీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. బట్ స్టిల్ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. మీరు అడిగినందుకైనా నేను చేస్తా, ఎందుకంటే మీరు అడిగింది ఎప్పుడు కాదనలేదు, నేను ఖచ్చితంగా చేస్తాను, నేను చేసేద్దాం. సో లిఖిత 20 మీటప్. షూర్ డెఫినెట్లీ. ఇంకా షూర్ డెఫినెట్లీ అంతా ఏం లేదు, నేను కూడా వస్తేనే మీటప్, లేకపోతే మీటప్స్ అవన్నీ లేవు. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర గ్యాదర్ అవుదాం. అది ఎక్కడో కాదు, మన ఇండియన్ కిచెన్ లోనే అవుదాం. చూద్దాం, కొన్ని డేస్ అయ్యాక ఐ విల్ ప్లాన్ ఇట్. షన్ను 6 అంట, ప్రాంక్ వీడియోస్ చేయండి అక్క, మిస్ అవుతున్నాం మేము ప్రాంక్ వీడియోస్ని, మీరే చేయండి అక్క అంట. చెయ్యి, నువ్వే చేస్తాను, నేనే ప్రాంక్ వీడియోస్ చేస్తాను. మళ్ళీ ప్రాంక్స్ చేస్తే తెలిసిపోతుందని గ్యాప్ ఇవ్వడమే. బేసిక్గా ఇప్పుడు ఎప్పుడు ప్రాంక్ చేసినా సక్సెస్ అవుతుంది, నేను చేస్తే ఫెయిల్ అవుతున్నాను, నాకేంటో అర్థం కావట్లే. కానీ ఏదో ఒక రోజు మాత్రం ప్రాంక్ కూడా సక్సెస్ అవుతుంది. ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను నేను. సో డూ యూ లవ్ మోస్ట్లీ త్రిష ఆర్ పింకీ? అక్షయ. హలో అక్షయ. సో నీకు త్రిష ఇష్టమా పింకీ ఇష్టమా అంటే నేను మధ్యలో నించుని పోతాను. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి బాగానే ఉంటది, కానీ ఆన్సర్ చేయడానికి
పర్లేదు చెప్పి. లేదు నీకు తెలుసు కదా ఆన్సర్ ఏంటో. తెలుసు ఏంటి? నేనే లేదు, పింకీ అక్క అంటే చాలా ఇష్టం సునీల్కి. ఎందుకంటే మదర్స్ అండ్ రిలేషన్షిప్ కదా, అంతేనా? ఆల్వేస్ మమ్మీ. ఇంట్లో ఎలా యాక్సెప్ట్ చేయించావు అక్క హరిణి అంట. ఒక యుద్ధం జరిగింది కానీ నాకు అంత ఇదైతే అవ్వలేదు, కానీ వార్ అయితే అయింది, ఒక మంచి వార్ అయితే అయింది యాక్సెప్ట్ చేయించడానికి. కానీ వాళ్ళు కూడా చాలా గుడ్ హార్టెడ్ పర్సన్స్ పీపుల్ కాబట్టి యాక్సెప్ట్ చేసేసారు తొందరగానే. వీళ్ళ ఇంట్లోనూ మా ఇంట్లోనూ అంత చేసేసారు లాస్ట్కి. ఎలా యాక్సెప్ట్ చేయించావు అంటే అది పెద్ద స్టోరీ, నాకు కూడా తెలియదు అప్పటికి ఏమొస్తే అది. బేసిక్గా ఏంటంటే ఎవరి ఫ్యామిలీస్లోనా చిన్న చిన్న అవి ఉంటే సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పట్లో ఇలా లవ్ చేస్తున్నాను అనగానే యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎక్కడో రేర్ 1%. బట్ స్టిల్ త్రిష డిడ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ త్రిషు. పర్లేదులే. సో స్ప్రింక్లింగ్ సోల్, 1 word అబౌట్ త్రిషు వదిన. 1 word అబౌట్ త్రిషు వదిన బాగా ఆలోచించాల్సిన విషయమే అనుకో ఇది. చాలా వర్డ్స్ ఉన్నాయి కదా కవర్ చేయడానికి, ఒకటే వర్డ్లో సరిపోదని చెప్తున్నాను అంతేనా? మై స్వీట్ హార్ట్. అయ్యో ఎవరో సుధా అంట. వాట్స్ యువర్ రిలీజియన్? మీది ఏ రిలీజియన్, అనేది ఏ రిలీజియన్? తనైతే క్రిస్టియన్, నేనైతే హిందూ. రిలీజన్ ఏముంది, ఇది కూడా చెప్పాను నేను లవ్ స్టోరీలోనే, ఇది కూడా క్లారిటీ ఇచ్చాను యాక్చువల్గా. రిలీజన్తో ఏముంది, బట్ స్టిల్ ఫైన్ ఇలా ఓకే ఫైన్. సో క్యూట్ సర్కిల్ 00, హౌ మచ్ యూ లవ్ త్రిష ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే వీడియో మీరు చూడడానికి కొన్ని నెలలు పట్టచ్చు, ఎందుకంటే నేను అంత లెంత్ వెళ్తుంది అది. ఎందుకంటే త్రిష అంటే మాట్లాస్తాయి అలా ఏం లేదు, ఉండే ఇష్టాన్ని అలా చూపించకూడదు, మెల్లమెల్లగా చూపించాలి, కొంచెం కొంచెం ప్రేమ ఇవ్వాలి. సరేలే. కావ్య అంట మళ్ళీ, సిస్ మీరు ఏం చదువుకున్నారు? నేనేం చదువుకున్నాను అంటే నేను ఏవియేషన్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను లాస్ట్ ఇయర్. నువ్వు కూడా ఏం చదువుకున్నారు అని పెట్టారు. నేనైతే ఎన్ఐటి వరంగల్. ఈ లాస్ట్ ఇయరే కదా కంప్లీట్ అయింది, ఈ ఇయర్ కంప్లీట్ అయింది అనమాట. సో మా ఎడ్యుకేషన్స్ అయితే ఇక్కడ వరకే, ఇంకా ఫ్యూచర్లో ఎంబీఏ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం, కానీ ఈ ఇయర్ అయితే మాత్రం ఇంకా గ్యాప్. లేదు యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది, బట్ స్టిల్ దుబాయ్లో జాబ్స్ కోసం ట్రయల్ చేస్తుంది, అదే ఎయిర్ హోస్టెస్ జాబ్. ఆ క్వశ్చన్ కూడా అడిగారు. ఆ క్వశ్చన్ కూడా మీరు సునీల్ అని ఎప్పుడు దుబాయ్ వెళ్ళిపోతున్నారు, మాకు దుబాయ్ నుంచి వ్లాగ్స్ కావాలి అంట. వచ్చేస్తే పర్లే, ఏం లేదు, వచ్చేస్తే వ్లాగ్స్ అన్ని తీసేద్దాం. దుబాయ్కి అయితే వెళ్ళిపోదాం. సరే, నేను నా ఫ్యామిలీ అందరిని వదిలేసి దుబాయ్ అంటే ఇంట్లో వాళ్ళు వదిలేచ్చు, బట్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా నాకు చాలా. సో యా చరణ్ తేజ్, హాయ్ రా చరణ్. సో రే మనం అందరం ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కోసం చెప్పరా, మా కోసం చెప్పు. అదే నేను అసలు ఎప్పటికైనా సరే ఒకటి గుర్తుపెట్టుకుంటా, ఇప్పుడు ఎలా ఉన్నా, ఏ స్టేజ్కి వచ్చినా, ఎలా ఉన్నా సరే ఫ్రెండ్స్ని మాత్రం నేను ఏ రోజు మర్చిపోను. ఎందుకంటే ఒక్కనొక టైంలో వాళ్ళే నా పక్క నుండి సపోర్టివ్గా, లైక్ వీ హ్యాడ్ బెస్ట్ మూమెంట్స్ అనమాట, బాగా ఎంజాయ్ చేసాం. ఆల్వేస్ లవ్ యూ ఆల్. నాకు చాలా క్వశ్చన్స్ అన్ని మీ పెళ్ళెప్పుడు అని నాకు చాలా క్వశ్చన్స్ అవే వస్తాయి. మా పెళ్ళి ఇప్పుడైతే కాదండి, అదైతే పక్కా షూర్. మాకే ఐడియా లేదనమాట ఇంకా ఎన్ని ఇయర్స్ పట్టచ్చు అని, కానీ పక్కా అయితే 5 years దాటేస్తుంది నీకేంటి. సో అదైతే మాత్రం షూర్. మీ లాక్ పిక్చర్ ఇవన్నీ నేను నార్మల్గా రిప్లై ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ చెప్పేసి నార్మల్గా రిప్లై ఇచ్చేసి. సో దీపు పిల్ల, హాయ్ హలో దీపు. సో ఏంటంటే అన్న బయట చాలా రేప్స్ జరుగుతున్నాయి, చాలా హెక్టిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, సో దానికి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి అడిగారు. సో గైస్ ఈ విషయంలో అయితే నేను చాలా అప్సెట్ అయ్యాను, ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ న్యూస్ చూస్తుంటే వాజ్ లైక్ చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలను కూడా అది అంటే తీసుకోలేకపోతున్నాను అనమాట బేసిక్గా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు, బయట వీళ్ళని ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళని అలానే ట్రీట్ చేస్తే పోయేదేం లేదు. బట్ స్టిల్ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది వాళ్ళ హార్ట్కే తెలియాలి. దాన్ని మనం ఒక స్టెప్ తీసుకునే స్టేజ్లో కూడా లేం. అది ఒకరు తీసుకున్నా ఇద్దరు తీసుకున్నా అయిపోయేది కాదు. ఎవరు సెల్ఫ్గా వాళ్ళు అది అనుకొని మోటివ్ చేసుకొని ఉండాలి. సో ఓకే ఫైన్, మీకే బయట చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది. కానీ ఇలాంటి విషయాల్లో ప్రొటెస్ట్ కానీ నార్మల్గా ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా సునీల్ చేస్తారు. నేను ఎప్పుడు కూడా మీరు నా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే నేను ఆల్రెడీ రీసెంట్లీ జరిగిన ఇన్సిడెంట్ కోసం కూడా రియాక్ట్ అయిన ఒక వీడియో పెట్టాను. బట్ స్టిల్ ఐ ఆల్వేస్ బీ ఫర్ దట్ సిచ్యువేషన్స్. నేనైతే మాత్రం ఎప్పుడు కూడా స్టాండ్ బై ఉంటాను అలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా. అయితే రిషి అంటే ఎవరో వాట్స్ ఆన్ యువర్ ఫోన్ వీడియో చేయొచ్చు కదా, అది నా ఫన్నీగా ఉంటుంది. వాట్స్ ఆన్ యువర్ ఫోన్?
మై ఫోన్ యూ టేక్, నో ప్రాబ్లం. యువర్ ఫోన్ యూ గివ్. నో ప్రాబ్లం. నీ ఫోన్ నువ్వు ఉంచుకో, నా ఫోన్ నేను ఉంచుకుంటా. అది మ్యాటర్. అలాంటి వీడియోస్ అని లేదు, ఎవరి ప్రైవసీ వాళ్ళది అన్నట్టే ఉంటాం మేము. అలా అని ఏదో చేస్తున్నట్టు కాదు, జస్ట్ సింప్లీ దట్. అంటే ఏం ఉండదు, బట్ స్టిల్ ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం అదంతా అన్న. లేని విషయాల్ని కూడా మనం ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం అనమాట ఇలాంటివన్నీ జరిగితే, సో దట్ మాకు అలాంటివన్నీ ఏముండవు. పింకీ అక్క మీద ప్రాంక్ చేయండి. హాయ్ రమ్య బిట్టు. పింకీ అక్క మీద ప్రాంక్ చేయాలంటే అది చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలన్నమాట. లేదు అంటే భయపడుతున్నారు. ఫస్ట్ ప్రాంక్ అయిపోయింది అనుకోండి, ప్రాంక్ అయినంత వరకు వీడియో బాగానే వస్తుంది. ప్రాంక్ అయ్యాక జరిగే కొన్ని విషయాలు ఉంటాయి కదా, పరిణామాలని నేను తీసుకోవాలి. మీకేముంది, చూస్తారు హ్యాపీగా, దాన్ని నేను తీసుకోలేను. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్లో ఉంటారో ఇంట్లో ఉంటారో తెలీదు. అదేగా. సిస్టర్ మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? సునీల్ బ్రోకా ఫ్యామిలీకా? శృతి అంట ఎవరు. నేనైతే ప్రియారిటీ అంటే ఫస్ట్ అయితే మా పేరెంట్స్, మా డాడీ, తర్వాత మా మమ్మీ, మా సిస్టర్, తర్వాత సునీల్, అలా అంతే. ప్రియారిటీ అని ఏం లేదు, నేను అందరినీ మంచిగానే ట్రీట్ చేస్తాను, నేను అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాను. నాకు వీళ్ళే ఇష్టం వీళ్ళు ఇష్టం లేదు అన్నట్టు ఏమి ఉండదు. నాకు నాని మామ పింకీ అక్క కూడా ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అలా ఆడైపోయారు, అందరూ నాకు సేమే. సో ఓ బాబాయ్, ఈ క్వశ్చన్ చూస్తేనే భయం వేస్తుంది. ఏ రీజన్ లేకుండా పింకీ అక్కకి స్లాప్ చేయండి. నన్ను బతికిద్దామనా, నన్ను చంపేద్దామనా, లేదంటే ఇండైరెక్ట్గా నాకేమన్నా దండేద్దామని చెప్పి ప్లాన్ వేసారండి బ్రో? చెప్పండి, పోనీ అలాగంటే చెప్పండి, చేద్దాం. ఈ ప్రాంక్ నా మీద చేసినా కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. పింకీ అక్క అని చెప్పి ఎవరో పెట్టారు, అమ్మాయి ఎవరు, నేను మెసేజ్ చేస్తాను అమ్మాయికి, నాకు పంపి. మీ పేరెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయండి. నేను చేస్తాను ష్యూర్గా. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో ఏదో ఒక వ్లాగ్ మా పేరెంట్స్ గురించి వీడియో ఉంటుంది, మేము అదైతే ఇవ్వడానికి కన్ఫర్మ్ ట్రై చేస్తాం. కెరియర్ ఆర్ లవ్? నాకు లవ్ కెరియర్ రెండు ఒకే దీంట్లో అయిపోతున్నాయి అనమాట. సో నాకు అది రెండు ఒకటే, ఎందుకంటే రెండింటిని నేను డిఫరెన్స్ చేసి ఎప్పుడు చూడలేదు, డిఫరెన్స్ చేసే మ్యాటర్ కూడా నాకు ఎప్పుడు రాలేదు, సిచ్యువేషన్ కూడా నాకు రాలేదు. మొత్తం చాలా సపోర్టివ్ ఉంటాడు కాబట్టి. నేను ఎప్పుడు కూడా సపోర్టివ్గానే ఉన్నా. ఐ ఆల్వేస్ బీన్ ఫర్ యూ. అట్లీస్ట్ దీనికైనా లవ్ యూ చెప్పు. లవ్ యూ సునీల్, నీకు చెప్పండి, నేను రోజుకి 10 సార్లు చెప్తాను, నీలాగా ఎప్పుడో మంత్కి ఒకసారి కాదు. మీ ఇద్దరి పేరు చాలా బాగుంటుంది, థ్యాంక్ యూ. మీ ఇద్దరు చాలా క్యూట్గా ఉంటారు, థ్యాంక్ యూ. మీ ఇద్దరికి నేను చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్. మీ ఫ్యాన్స్ని ఎప్పుడు కలుస్తారు? ఇవన్నీ అన్ని ఫ్యాన్ పేజెస్, చాలా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. అందరికీ కూడా మీటప్ పెడదాం, అందరం కలుద్దాం. ఎందుకంటే మీ తర్వాతే నాకు ఏదైనా సరే. మీరు నాకు ఇంత సపోర్టివ్గా ఉన్నందుకు నేను మీకు ఎంత చేసినా తక్కువ, నేను ఇప్పటికీ అదే అనుకుంటాను. లవ్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, మాకు కూడా తెలియదు అసలు ఇన్ని ఫ్యాన్ పేజెస్ ఉన్నాయని. మెసేజ్ చేస్తున్నారు తప్ప. నేను ఫ్యాన్ పేజెస్ అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మామ్స్ క్వీన్ మహి, త్రిషో వదిన ఫ్యామిలీ మెంబర్స్తో 1 పిక్ బ్రదర్. షూర్లీ బ్రదర్, మీరు అడిగినందుకైనా సరే పెట్టేద్దాం, ఏముంది, వెళ్ళి తీసుకొని పెట్టాలి. రేపు వెళ్ళిపోదాం. మా వాళ్ళు అడిగారంటే ఖచ్చితంగా చేయాలి, అది చేసేద్దాం. యాక్చువల్లీ ఫన్ ఉంటుంది. మా పేరెంట్స్ అంతా కొంచెం కెమెరా ఫ్రెండ్లీ, వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు వస్తారు కెమెరా ముందుకి మాట్లాడడానికి. కానీ తిను మరి చాలా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ బ్లాగ్స్లో ఉన్నట్టు నవ్వుతూ ఉండడు, కొంచెం టెన్షన్ ఫేస్ వచ్చేస్తుంది ఆ ఫేస్లోకి. పర్లేదు. మీకోసం నేను పిక్చర్ తీసుకొని మన కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. అండ్ మిస్టర్ హరీష్ అఫీషియల్, యువర్ ఫేవరెట్ హీరో. నాకు ఫేవరెట్ హీరో అంటే నాకు అది ఇదేనేం లేదు. బేసిక్గా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో మొత్తం నాకు అందరూ ఫేవరెట్ హీరోసే. ఒక ప్రభాస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మహేష్ బాబు, అందరూ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ అందరు మూవీస్ నేను చూస్తా. సో చిన్న చిన్న హీరోస్ కూడా, వాళ్ళకి కూడా నేను మంచి టాలెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మూవీస్ కూడా చూస్తాను. సో యువర్ ఫేవరెట్ హీరో అనేది అందరూనా? సరే అమ్మా, నాకైతే మాత్రం సూర్య ఇష్టం, నాని ఇష్టం, అలా చెప్పుకుంటే వెళ్తాను కదా. నువ్వు చెప్పుకుంటే వెళ్ళు, నాకు అలా ఏం లేదు, నాకు అందరూ ఫేవరెటే. అన్ని మూవీస్ బేసిక్గా సూర్య అంటే కూడా నాకు ఇష్టం, ఎందుకంటే నేను సూర్యలా ఉంటాను. నువ్వు నానిలా ఉంటావు. సరేలే, ఓకే. నాకు మెసేజ్ చేశారనమాట ఒక అమ్మాయి, మీ విలేజ్ ఎక్కడ అక్క అని చెప్పి. నాది అసలు టోటల్ మొత్తం చెన్నై నాది. నేను చెన్నై నుంచి వైజాగ్కి నా 7th స్టాండర్డ్లో వచ్చాను. ఇంక అప్పటి నుంచి ఇక్కడే. విలేజ్ అంటూ ఏం లేదు, మొత్తం సిటీ అయిపోయింది నా లైఫ్ అంతా. ఏం కాదు, పర్లేదు, ఏం కాదు. ఈ క్వశ్చన్ చూడు, సుష్మిత అని చెప్పేసి అడిగే, సుష్మిత 8095. హలో, సో మీ మ్యారేజ్ ఎప్పుడు? అండ్ మీరు నాని బ్రో వాళ్ళు ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసుకుంటారా? ఇలాంటి క్వశ్చన్స్ నాకు వచ్చాయి, కామెంట్ సెక్షన్స్ లో వచ్చాయి. ఏంటి చేసుకుందామా అంట. బాగుంటది కదా. బాగుంటది.
సో గైస్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారు, వీఆర్ చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే యాక్చువల్లీ మమ్మల్ని ఒక ఫ్యామిలీలా మీరు కల్పించుకోవడం మాకు చాలా నచ్చింది అనమాట. లైక్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లవ్ వస్తుంది అని, బట్ మీరు చాలా లవ్ ఇచ్చారు. మేము ఇచ్చిన లవ్ కంటే మీరు 100 times మోర్ లవ్ ఇచ్చారు మా కోసం. మీరు మా కోసం ఇంత లవ్ పెట్టినందుకు మేము కూడా మా డేస్లో చాలా టైం మీకోసం అనే స్పెండ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నాం. మీరు ఏ కంటెంట్ కావాలో అని మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, షూర్గా మేము తీసుకొస్తాం. రొటీన్ కంటెంట్ కాకుండా మీకు న్యూగా ఏం కావాలో కూడా చెప్పండి, మేము షూర్ డెఫినెట్గా చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఈ కామెంట్స్ అన్ని క్వశ్చన్స్ అన్ని చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా లైవ్ రావాలనిపిస్తుంది. నేను అప్డేట్ ఇస్తాను మీకు, అది యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో, రెండిట్లో నేను లైవ్ రావడానికి అయితే నేను మస్ట్ అండ్ ట్రై చేస్తాను. అండ్ మీలో ఎవరైనా ఇంకా మా ఇన్స్టాగ్రామ్స్ ఫాలో అవ్వకపోతే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, త్రిషది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. అండ్ లైవ్ అప్డేట్స్ అయితే మాకు మీకు ఖచ్చితంగా ఇస్తా, లైవ్ వస్తా, మీ అందరితో నేను మాట్లాడతా. సో ఇంకా ఇలాంటి వ్లాగ్స్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా వస్తుంది ఇంకా కొన్ని రోజులు అయ్యాక. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని డిఫరెంట్ గా ఉండి, సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని నేను ఖచ్చితంగా వాటితో మళ్ళీ మీ ముందుకు వస్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బాయ్.